గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డి సస్పెన్షన్ అయితే మరి జరిగింది. ఎస్పీ సుబ్బారాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ అండ్ జేఈఓలను కూడా బదిలీ చేసిండు వాళ్ళ విధుల నుంచి. ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసిరట. వాస్తవానికి ఇంకా అంటే ఒక నిర్ణయాత్మకమైనది అంశం అనొచ్చు, మంచిగా ఉన్నది. అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కొంచెం అంటే చిత్తశుద్ధితో లేకపోవడం వల్ల, తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయి. వాళ్ళని సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం మంచియే. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం. ఆ కుటుంబాల్లో ఒకరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒప్పంద ఉద్యోగం. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంతకు ముందు లేని సాంప్రదాయాన్ని గత 5 ఏళ్లలో తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. లేని సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మరి అట్లాంటి తీసుకొచ్చినందుకు ఇట్లా అనార్థాలు జరిగినాయి అని అంటా ఉన్నారు. వాస్తవానికి ఇక అంటే సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఒకేలాగా కూడా ఉండవు. ఎందుకంటే మార్పులు చేకూరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక మార్పులు జరిగినందుకే ఇక ఈ రకమైన చావులు జరిగినాయి అని అన్నీకు ఉండదు. ఎందుకంటే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రభుత్వం ఏమిటికి ఉన్నది మరి మార్పులు చేసినప్పుడు ఆ మార్పుల్ని వచ్చిన వెంటనే ఇంకా పసిగట్టాలి. అనార్థాలు జరిగిన తర్వాత, పోయే ప్రాణాలు పోయిన తర్వాత లేని సాంప్రదాయాలు తీసుకొచ్చినందుకు ఇట్లా చచ్చిపోయారంటే కూడా సమంజసం కాదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే మీ మీటింగ్లకు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా తొక్కేసలాటల. ఇక మరి లేని సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారని అనలేం కదా. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు, బాధ్యత గల పదవిలో ఉన్నందుకు మాట్లాడే మాటలు కూడా బాధ్యత గల వారిగానే మనం మాట్లాడాలి. రైట్. ఇక మొత్తానికి ఇక్కడ చంద్రబాబు గారిని చూడొచ్చు. ఇక స్విమ్స్ ఆసుపత్రిలో ఇక బాధితురాలిని పరామర్శిస్తున్నాడు ఇక్కడ. అయితే ఒక చిన్న అంశం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా కూడా ఈనాడు పేపర్లో తతంగం. ఒక్కసారి ఈ సాక్షి పేపర్ చూసుకుంటే ఇదే వార్త మరి ఏ విధంగా వచ్చింది. రైట్. ఇది సాక్షి దినపత్రిక మిత్రులారా, అందరు చూడొచ్చు. సాక్షి దినపత్రిక. బాబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ధ్వజం ఈ విధంగా ఉందట. ఇక మొదటి ముద్దాయి చంద్రబాబే అని ఈయన చెప్తా ఉన్నాడు. గురువారం తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్న బాధితురాల్ని పరామర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 6 భక్తులు మరణించడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. టీటీడీ చరిత్రలో ఈ దుర్ఘటన మాయని మచ్చ. పోలీసులంతా చంద్రబాబు కుప్పం పర్యటన సేవలో తరించారు. తిరుపతిలో క్యూ లైన్ల వద్ద భద్రతను గాలి కొదిలేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఎవరూ పట్టించుకోలేదు. లక్షలాది మంది భక్తులు వస్తారని ముందు తెలియదా. వాస్తవ